ప్రియమైన అందరికీ నమస్కారములు. శనివారం రోజు మేము సుమారు 16-17 మంది స్నేహితులను కలిసి ఆలయంలో కలుద్దామని నిర్ణయించుకున్నాము. ఎలా క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తారో, అలాగే ముస్లిమ్స్ శుక్రవారం మసీదుకి వెళ్తారో, అదేవిధంగా మనం ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి అలవాటు చేసుకుందాము. మనం ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటాము, హిందువుల కోసం నిలబడరని. అయితే మనమే ఒక నియమం చేసుకుందాము. వారానికి కనీసం ఒక్కసారైనా ఒకరినొకరు కలుద్దాము. ఈరోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మార్చుకుందాము. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ దగ్గరలోని ఆలయానికి చేరుకోండి. ఇది హారతి సమయం. ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరలో ఆలయానికి, దుకాణంలో ఉంటే దుకాణం దగ్గరలో ఉన్న ఆలయానికి, ఆఫీస్లో ఉంటే ఆఫీస్ దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి శనివారం 7 గంటల నుంచి 7:30 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఒక్కసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి శంఖానాదం, ఘంటానాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మొత్తం భారత శక్తి నాదంతో మార్మోగుతుంది. 7:30 వరకు ఈ నాదం కొనసాగితే దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈరోజు మన సమస్యలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి వారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవరు హిందువులను ఎగతాళి చేసే ధైర్యం చేయరు. సాధ్యమైతే భార్య మరియు పిల్లలను కూడా తీసుకెళ్ళండి. ఈ విధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు, సంబంధాలు పెరుగుతాయి, సమాజం ఐక్యతతో నిలబడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ రోజే ఈ సంకల్పం తీసుకోండి. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మనం గుడికి వెళ్దాము. మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాము. మన కోసం మాత్రమే కాదు, మన సమాజం, మన కుటుంబం మరియు మన భద్రత కోసం. గుర్తించుకోండి, ఇది ఎప్పుడు చాలా అవసరము. మనము దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో అంత త్వరగా మనం ఐక్యతతో బలపడతాము. జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఓం నమః శివాయ.